తప్పకుండా పార్టీని మనం బలోపేతం చేసుకుంటాం. 2027లో జరగబోయేటటువంటి ఒక దేశం ఒక ఎలక్షన్ అన్నటువంటి బిల్లుని పార్లమెంటులో ఆమోదించినట్లయితే 2027లో తప్పకుండా ఎన్నికలు జరుగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా కేసులు పెడతా ఉంది. మీరు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ మిమ్మల్ని తిరిగి 2027 తర్వాత మిమ్మల్ని వెంటాడుతాయి అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను చెప్తా ఉన్నా. మీరు లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను, నా మీద లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఈరోజు కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు కదా. లుకౌట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఏ రోజు కావాలనంటే మీరు రావాల్సిన అవసరం లేదు. మీరు పిలిస్తే మీ యొక్క సిఐడి ఆఫీస్కి నేను వస్తాను, మీరు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి తప్పు చేయనటువంటి వ్యక్తి ఏ రోజు భయపడడు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. భయపడేది లేదు. భయం అనేటటువంటిది ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రక్తంలోనే లేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నంలో భూములు కబ్జా చేశానంట. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, నేను ఎక్కడ ఒక్క సెంటు గవర్నమెంట్ భూమి కూడా, ఒక్క ఇంచి గవర్నమెంట్ భూమి కూడా నేను కబ్జా చేయలేదు. తన కుల మీడియా ఉంది కాబట్టి కుల మీడియా ద్వారా దుష్ప్రచారం సాగిస్తూ ఉంటే గమ్ముగా కూర్చునేటటువంటి పరిస్థితులు మనకు లేవు. అందుకే ఈ రకంగా ఛాలెంజ్ చేయాల్సి వస్తూ ఉంది.